ప్రొఫెసర్స్, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ఇలా మల్లారెడ్డి అంటే ఇండియాలో ఒక బ్రాండ్. హైయెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్స్ ఇండియాలో ఎవరికి ఉన్నాయంటే హైయెస్ట్ మల్లారెడ్డి. హైయెస్ట్ మెడికల్ సీట్లు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఇండియాలో, తెలంగాణ కాదు. తెలంగాణ ఎప్పుడో బీడ్ చేసేసాం. మల్లారెడ్డి. హైయెస్ట్ పీజీ మెడికల్ ఎవరికి ఉన్నాయంటే ఇండియాలో మల్లారెడ్డి. హైయెస్ట్ హెల్త్ సైన్స్ కోర్సులు కానీ, బీబీఏ కానీ, ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ మల్లారెడ్డిలో ఉన్నాయి. మల్లారెడ్డి. మరి మల్లారెడ్డికి ఇంగ్లీష్ రాదు, మల్లారెడ్డికి బీటెక్ ఫుల్ ఫామ్ తెలియదు, కానీ 200 కోర్సులు నడిపిస్తున్నాడు. పర్ఫెక్ట్ నడిపిస్తున్నాడు. ఎక్కడ కూడా పొల్లు పోకుండా పర్ఫెక్ట్గా వరల్డ్ లెవెల్లో ప్రతి స్టూడెంట్ ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కరు ఏడ చదవాలి ఇంజనీరింగ్ అంటే మల్లారెడ్డి. వాళ్ళకి సెకండ్ థాట్ లేకుండా చేసేసినారు. మైండ్లో సెకండ్ థాటే లేదు. ఆ లెవెల్లో తీసుకొచ్చిన అంటే దాని వెనుక ఎంత హోంవర్క్ ఉంటుంది, ఎంత శ్రమ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. మీ అందరిని అట్రాక్ట్ చేసి ఇక్కడ అడ్మిషన్ తీసుకురావాలంటే నేనేం ప్రొఫెసర్ని కాదు, డీన్ని కాదు, టీచర్ని కాదు, ఏమి కాదు, ఒక పాలమ్మటోని నేను. ఈ ఊరు మా అమ్మమ్మల ఊరు, పక్క బస్తీ. 30 ఇండ్లు ఉండే అప్పుడు, 50-60 ఏళ్ళ కింద. నేను 18-19 ఏళ్ళు ఉన్నప్పుడు మాది బోయినపల్లి. ఇది మా అమ్మమ్మలు. మా అమ్మెంబడి కాకి చెడ్డి తెల్లబని మీద నడుచుకుంటూ వస్తుంటుంది. 15 కిలోమీటర్లు ఉంటుంది బోయినపల్లికి వెళ్ళి దాకా. నా పెళ్ళి మొన్న 50 ఇయర్స్ చేసుకున్నా కదా, మార్చిలో 50 ఏళ్ళ మ్యారేజే చేసుకున్నా. అప్పుడు 76 మార్చ్ 19 నా పెళ్ళి అయింది 50 ఏళ్ళ కింద. అప్పుడు నాకు సరిగా ఖయాలు లేదని మొన్న మళ్ళీ చేసుకున్నా ఖర్చు పెట్టి. అప్పుడు నా పెళ్ళి అప్పుడు నా పరిస్థితి ఏంది కుడతా, ఒక సైకిల్ 2 పాల క్యాన్లు. ఇవాళ నా పరిస్థితి ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి. ఇండియాని రూల్ చేస్తున్న ఎడ్యుకేషన్లో మల్లారెడ్డి. మొన్న తిరుపతిలో పెట్టిన ఇప్పుడు యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ. వైజాగ్లో వస్తుంది 10 దినాలు అయితే. విజయవాడ, ఇందోర్, లక్నో, కల్కట్టా అన్ని స్టేట్ల ఇండియాలో పెడుతున్న మల్లారెడ్డి యూనివర్సిటీస్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచి ఇంజనీర్ తయారు చేయాలి, డాక్టర్లు తయారు చేయాలి, సైంటిస్టులను తయారు చేయాలి, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ సైంటిస్టులను, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేయాలి. తక్కువ రేటుకు 50% ఫీజులో మీరు జాయిన్ అయినంత ఫీజు 50% పీరియడ్స్ మీరు కట్టే ఫీజు. నేను చెప్పే చదువుకు ఇదే బయట కేఎల్సీ ఓ, టెక్ మహీంద్రా ఓ, వాక్సెట్ ఓ, మీకు అడ్డగోలిగా పైసలు తీసుకుంటారు, డబల్ పైసలు తీసుకుంటారు. ఇక్కడ 2 lakhs లోపట్టినాయి. 150 మ్యాక్సిమం 2 lakhs, మినిమం 140, 130, 150. మీ అందరికీ మంచి ఇంజనీర్లను తయారు చేయాలనే నా కాన్సెప్ట్. డబ్బులు కాదు, డబ్బులు లేక 800 ఎకరాలు ఉంది. ఇలా నాది 500 ఎకరాల నా ఇన్వెస్టిగేషన్. మా కోడలు ఒక మెడికల్ కాలేజ్ నడిపిస్తుంది సూరారంలో 80 ఎకరాలల్లో. దాని స్పెషాలిటీ ఎందుకు కుడతా, ఇండియాలో డిజిటల్ హెల్త్, ఏఐ విత్ ఎంబీబీఎస్ ఇక్కడనే జరుగుతుంది. డెంటల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నర్సింగ్, ఫార్మసీ, ఇంజనీరింగ్ విత్ ఏఐ తోటి చెప్పే ఏకైక సంస్థ మెడికల్ కాలేజ్ డిజిటల్ హెల్త్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్. అది ఆమెనే నడిపిస్తారు. తైవాన్కి వెళ్ళి తెచ్చినాం, ప్రైమ్ మినిస్టర్ ప్రజెంట్ చేసినాం. 500 యూనివర్సిటీలు ఉన్నాయి. సపరేట్గా మాకు స్పెషల్ కేటగిరీలు ఇచ్చేసాం. సెప్టెంబర్ 1st వీక్లో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ వస్తుంది. మల్లారెడ్డి గారు మొన్న లాస్ట్ మంత్ పోయి అడిగి కలిస్తే ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, మీ డిజిటల్ హెల్త్ మేము చూస్తాందుకు వస్తాం మల్లారెడ్డి అని చెప్పాడు. ఇక్కడ 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్, 15 CBSE స్కూల్స్,
ఇవన్నీ మామూలు అసమస్య కాదు. నడిపించడం, ఒక్క స్కూల్ నడిపించాలంటే దమ్మ ఎదిరిపోతుంది. ఒక కాలేజ్ చేయాలంటే ఇక్కడ 10,000 మంది హాస్టల్స్, బయట 15,000 మంది హాస్టల్ బిల్డింగ్లు, 600 బిల్డింగ్లు ఉన్నాయి ప్రైవేట్ హాస్టల్స్. 5,000 దొరుకుతుంది, 10,000 దొరుకుతుంది, 7,000 దొరుకుతుంది, దొరుకుతుంది హాస్టల్స్. లెవెల్ మనుషులకు ఆ లెవెల్కి హాస్టల్ దొరుకుతుంది. ఇక్కడ 25,000 మంది రాత్రి ఉంటారు ఈ ఊళ్ళో. మా కిచెన్ సౌత్ ఇండియాలో లేదు, హైజీనిక్ కిచెన్. రోజు 10,000 మందికి వండుతాం. హరే రామకృష్ణ కంటే పెద్దది మన టీడీపీ, మన తిరుమల దేవస్థానం కంటే కూడా మా పెద్ద కిచెన్. అలాంటి సిస్టంలో తయారైంది. భోజనం, టిఫిన్లు అన్ని పిల్లల కోసం. మీరు ఒకసారి ఇక్కడనే లాస్ట్ క్యాంపస్ ఉంటుంది, అది కిచెన్. ప్రతిదీ కూడా హైజీనిక్ ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి వచ్చింది, ఇప్పుడు బూసి ఉన్నది, నల్లగా ఉంది. 4 ఏళ్ళు ఐశ్వర్యరాయ్ లెక్క అవుతుంది, తెల్లగా హ్యాపీ బండి లెక్క అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇక్కడ వాటర్లో పొల్యూషన్ లేదు, గాలిలో పొల్యూషన్ లేదు. క్లైమేట్ ఉంటుంది. పక్కకు 1000 ఎకరాలు ఫారెస్ట్, ఇక్కడ పక్కకు 1000 ఎకరాలు పాస్ట్, నడబన్న క్యాంపస్. రోజు జిమ్, అమ్మాయిలకు జుంబా కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు 6 గంటలు ల్యాప్టాప్తో పనిచేస్తారు. 9:30 నుంచి 4 దాకా కంపల్సరీ, 5:30 నుంచి 6:30 దాకా జుంబా. తర్వాత పొద్దున యోగా, తర్వాత గేమ్స్, స్పోర్ట్స్, మీకు ఇష్టం ఉన్న గేమ్స్ ఆడుకో. అప్పుడు హెల్త్. ఇప్పుడు నేను 74 ఏళ్ళు, నేను ఎంత స్మార్ట్ ఉన్నా చూసిందా? అందరూ ఇప్పటి మీ తాత లెక్క ఏజ్ అది. ఇప్పటికే గీక్కుంటా, కోక్కుంటూ పట్టుకుంటారు, లేవుంటాయి. నేను ఇప్పటికి కూడా యాక్టివ్. ఎందుకున్నది? రోజు హెల్త్ మెయింటైన్ చేస్తా, పొద్దున యోగా చేస్తా, సాయంత్రం జిమ్ చేస్తా, ప్రోటీన్ ఫుడ్ పౌడర్ తాగుతా, మధ్యాహ్నం కినోవా రైస్ తింటా. నేను కూడా మీ లెక్క కుప్పలు తినొచ్చు కదా, పైసలు లేని. మటను, చికెను, ఇడ్లీ, ఇట్లా తిన, ఇట్లా అయిపోతాం. మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి, ఇవన్నీ వడిపోతాయి. ఇవన్నీ ఆస్తులు నేను చూస్తున్నా మాయమైపోతాయి. అవన్నీ కాపాడాలంటే, పేరు తెచ్చుకోవాలంటే, ఒక చరిత్ర సృష్టించాలంటే ప్రతి దానికి కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ సిస్టంలకు రా, డిసిప్లిన్లకు రా, రెస్పెక్ట్లకు రా. సాధించు ఏదన్నా జీవితంలో. ఇప్పుడు మన పిల్లలకు గొప్ప